వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న సుదర్శన్ అన్న అండ్ రజనీతో కలిపి ఇవాళ ఎక్స్క్లూజివ్ గా భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ సో ఎక్కడ ఎందుకు ఏ పార్టీ దెబ్బతిన్నది ఏ పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధించింది కారణాలేంటి ఈక్వేషన్స్ ఏంటి ఈ అన్ని అంశాలతో పాటు ఎప్పటికప్పుడు తాజాగా మీకు లైవ్ కంటిన్యూ అవుతుంది ఇక ఇవాళ పార్లమెంట్కి సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని ఎన్నికల ఫలితాలు అన్ని స్థానాలకు సంబంధించిన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ముందుగా మనం ఎక్కువగా తెలంగాణ పైన ఫోకస్ చేస్తా ఉన్నాం తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని భారతీయ జనతా పార్టీకి ఎన్ని బీఆర్ఎస్కి ఎన్ని ఎంఐ బీఆర్ఎస్ ఎందుకు పెట్టిరా ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు సరే రైట్ గా నామకే వాస్తు ఉండాలి అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేది ఇక్కడ చూస్తూ అలాగే ఇక్కడ ఏపీ రిజల్ట్ కి సంబంధించి ఏపీ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ మరోవైపు ఇండియా కూటమికి ఎన్ని వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎన్డీఏకి ఎన్ని వచ్చినాయి అదర్స్ ఎన్ని సంపాదించారు ఎన్ని సీట్లు వస్తా ఉన్నాయి సో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇంకా తర్కాలు తర్వాత శాస్త్రాలు జ్యోతిష్యాలు అన్నిటిని కూడా కాసి ఒడబోసి ఆఖరికి శిల్క జ్యోతిష్యం కూడా అడిగారు గెలుస్తున్నామా పోతున్నామా అనేది అయితే వాస్తవానికి మార్నింగ్ న్యూస్ స్టార్ట్ కావడం కంటే ముందు ఫస్ట్ ఒక స్వీట్ బాక్స్ తో స్టార్ట్ చేయాలి మార్నింగ్ న్యూస్. ఎందుకు నీకు ఫస్ట్ స్వీట్ తినబెట్టినాకనే మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఏమన్నా బీఆర్ఎస్ ఎందుకు పెట్టినా చూసినా గదాని కోసం కదా క్యూ న్యూస్ పుట్టింది 0-0 కోసం కదా పుట్టింది ఇలా లక్ష్యాన్ని రీచ్ అవుతాను కాబట్టి వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనేటువంటి కోరిక నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే క్యూ న్యూస్ లేదు క్యూ న్యూస్ లేకపోతే మేము లేము ఎవరు లేకుండే సో కాబట్టి ఈ మార్నింగ్ న్యూస్ అంతా కూడా స్వీట్ బాక్స్ స్టార్ట్ కావాల్సిండే ఈ సక్సెస్ అయినట్టు ఈ రోజు నిజంగా 0-0 అయినట్టు అంటే క్యూ న్యూస్ కు సార్థకత పూర్తి స్థాయిలో చేకూర్చేటువంటి రోజు ఇది సహకారంతో జరగబోతా ఉంది. అయితే ఒక మాట మాత్రం నిజం ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి ఎందుకు వస్తలేవు చెప్పు మళ్ళా అంటే అభ్యర్థిని నాకుండే పంచాదులు నాకుంటాయి మీ అందరికి తెలిసిందే వెనక ముందు వస్తూ ఉంటా నేను లేకపోయినా మీ ఆత్మీయుడు ఉన్నాడు సుదర్శన్ ఇక్కడ ఇప్పటికి అందుబాటులోనే ఉంటాడు సరే కాకపోతే ఏంటంటే ఈ 1-2 డేస్ కొద్దిగా ఈ ఎలక్షన్ ఈ బిజీ కార్యక్రమే రెగ్యులర్గా వస్తాం రావడానికి ఏం ఇబ్బంది లేదు 100% రెగ్యులర్గా మీ ముందుకు అందుబాటులోకి వస్తాం. గుడ్ మార్నింగ్ మల్లన్న ఆ ఫోన్ నెంబర్ కావాలి జస్ట్ గూగుల్లో కొట్టి చూడు తీన్మార్ మల్లన్న ఫోన్ నెంబర్ అంటే వస్తుంది తీన్మార్ మల్లన్న ఫోన్ నెంబర్ అంటే వస్తుంది ఇక అంతే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. రేపు మా అన్న విజయుడై వస్తా ఇగో ఒకటి పట్టభద్రులు నిజంగా మల్లన్న మా అభ్యర్థిగా ఉండాలి అని భావించినప్పుడు నేను వస్తా లేదు ఇంకొక అభ్యర్థి కావాలనుకున్నప్పుడు ఇంకొక అతను వస్తాడు ఇంకొక అభ్యర్థి అల్టిమేట్ గా ప్రజల నిర్ణయమే రేపు ఈ ఎన్నికల ఫలితాలైనా మన ఎన్నికల ఫలితాలైనా ఏ ఎన్నికల ఫలితాలైనా కూడా ప్రజలు వాళ్ళు ఎస్ మా ప్రతినిధి ఇతను ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం కూర్చొని షట్ల మీద ఇస్తరాకులు కుడితే అయ్యేది కాదు ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది. ప్రజా నిర్ణయాన్ని ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా శిరసావహించాలి రేపటి ఎన్నికల్లో అయినా నేనైనా ఎవరైనా కూడా. కాబట్టి అల్టిమేట్ గా ప్రజా తీర్పు అనేది ఎంత విలువైందో చూడండి. ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ పార్టీ ఎక్కువ ఇచ్చింది ఏడిచ్చిరు ఎంత ఇచ్చిరు ఎప్పుడు ఇచ్చిరు ఈ లెక్కల మీద జరిగినాయి. 1,12,000 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఖర్చు చేసిన సొమ్ము 1,12,000 కోట్ల రూపాయలు. ఈ 1,12,000 కోట్లతోని ఎన్ని సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్స్ కట్టవచ్చో మీరు ఒకసారి అర్థం చేసుకోరు. ఎందుకు చెప్తా ఉన్నంటే చిల్డ్రన్ హాస్పిటల్స్ అని ఎందుకు చెప్తా ఉన్నంటే రాత్రి ఒక పర్సన్ శ్రీకాంత్ అనేటువంటి పర్సన్ టెన్నిస్ అసిస్టెంట్ కోచ్గా పనిచేస్తున్నటువంటి ఒక క్రీడా విభాగంలో పనిచేస్తున్నతను ఇంకో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయి వీళ్ళిద్దరు వివాహం అయింది. వాళ్ళ పాపకి అనుకోని ఒక జబ్బు వస్తే పక్కనే ఉన్నటువంటి స్పార్క్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కేవలం 3,000 రూపాయలు లేవని జాయిన్ చేసుకోలేదు వాళ్ళని. వాళ్ళు రాత్రి అంతా ఆటోలో 500 ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ అంతా తిరిగితే ఆఖరికి ఒక ఆటో అయినా మీరు ఎక్కడ తిరిగినా వేస్ట్ సార్ మీరు మల్లన్న ఆఫీస్కి ఒకసారి వెళ్ళండి అని చెప్పినారు. సో ఇవాళ ఎన్నికల ఫలితాలకు దానికి ఎందుకు లింక్ పెట్టి చెప్తా ఉన్నంటే మీ పిల్లల జీవితమా 500 రూపాయల నోటా అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం యాక్చువల్గా వాళ్ళని నేను అప్పుడే పంపాలి ఒక 10 నిమిషాలు ఆగమని చెప్పిన. ఎందుకు చెప్పినంటే ఒకసారి ఆ శ్రీకాంత్ నా పాపను వాళ్ళని ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రజలారా మీరు ఎన్నన్నా అనుకోండి ఎన్నన్నా చేయండి రాజకీయ నాయకుడు ఓటు కోసం వచ్చినప్పుడు
నా బిడ్డ హాస్పిటల్ ఎక్కడ కడతావు అని అడగాల్సిందే నువ్వు. 500 ఎక్కడ ఇస్తా అని అడిగినావు. దా శ్రీకాంత్, నమస్తే. ఈ పాపకి ఆరోగ్యం బాగాలేదు. ఈ పాప కోసం వాళ్ళు నైట్ అంతా అహర్నిశలు తిరిగి 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 ఏం చేయాలనో అర్థం కాకొచ్చి ఆడ కూర్చున్నారు. శ్రీకాంత్, మొన్న ఓటు ఇక్కడే ఉంది కదా, ఉప్పల్లో ఉంది కదా నీకు ఓటు, ఇక్కడ నిలబడి నీకు ఓటు ఉప్పల్లో ఉంది కదా, ఇట్లా పట్టుకో. ఓటు ఉప్పల్లో ఉంది కదా. మొన్నటి ఓటు కోసం నేను జెన్యున్గా చెప్తా ఉన్నా, నీ బిడ్డను బాగు చేయించి ఇంటికి పంపించే బాధ్యత నాది. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మొన్న ఓటు ఇక్కడ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నాది ఊర్లో ఉంది సార్, మా భార్య ఇక్కడ ఉంది. ఊర్లో వేసినావు ఓటు? పోలేదు సార్, ఊరికి పోలేదు సార్. మీ భార్యకు ఓటు వేసిందా? మా భార్య వేసింది సార్. సో ఒక ఓటే ఉందా? ఒకటే ఓటు సార్. ఒక ఓటుకి ఎంత ఇచ్చినారు రాజకీయ పార్టీలు? నిజంగా సార్, వాళ్ళైతే పైసలు ఇవ్వలేదు. మేమైతే ట్రై చేసినాం సార్, పైసలు ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి. మాకైతే ఓటు పైసలు ఇవ్వలేదు సార్. ఇక్కడ పైసల కోసం ట్రై చేశారు. అంటే మామూలుగా ఓటు పైసలు ఇస్తున్నారు, ఇంటింటికి వచ్చి పంచుతున్నారని ప్రచారం విన్నాం సార్. ఇప్పుడు మేమైతే తీసుకోలేదు. నీ బిడ్డ హాస్పిటల్ కోసం ట్రై చేసినావా నువ్వు ఎప్పుడన్నా? హాస్పిటల్ కోసం తిరిగినా సార్. ఆ ఓటు అమ్ముకునే సందర్భంలో ఓటు అమ్ముకోవడానికి నువ్వు ట్రై చేసినావు కదా. కానీ ఆ టైంకి నా బిడ్డకు రోగం వస్తే, నా బిడ్డకు నొప్పి వస్తే ఏడ చూపించాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఆలోచించమే సార్, ఆలోచించలేదు. ఎందుకు చెప్తా ఉందంటే ప్రజలారా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము పదే మల్లన్న టీం మొత్తుకుంటుంది అదే, మేమందరం చెప్తుంది కూడా అదే. ఈ పాప కష్టం వస్తే కనీసం పట్టించుకున్నోడు లేడు హైదరాబాద్లో. ఇక్కడ ఈ హాస్పిటల్లో 3000 పొద్దుగాల ఇక్కడ అప్పు తెచ్చి కడతాం సార్ అంటే స్పార్క్ హాస్పిటల్ ఆయన నిలగొట్టిండు. కలవరి టెంపుల్ అని చెప్పి మియాపూర్ దగ్గర పోయారు. మియాపూర్ దగ్గర పోతే మేము ఆదివారం రోజు మాత్రమే బీపీ షుగర్కు గోళీలు ఇస్తాం, ఈ ట్రీట్మెంట్లు చేయడం అని వాళ్ళు నిలగొట్టారు. మమతా హాస్పిటల్ ఇంకో దగ్గర పోయారు. తర్వాత మల్లారెడ్డి అల్లున్ హాస్పిటల్ ఇంకో దగ్గర పోయారు. తిరిగి 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 ఏం చేయాలో తెలియక వచ్చేడున్నారు. ప్రజలారా, నిజంగా నేను చెప్తా ఉన్నా, ఇంత ఎంకులాడిరు కదా మీరు హాస్పిటల్ కోసం, నీ బిడ్డ కోసం, ఏది నీ బిడ్డ భవిష్యత్ కోసం, ఓటు కోసం కూడా బ్యాలెట్ పేపర్లు ఎంకులాడాలి కదా. ఎవడు మంచోడు, ఏం కథ, ఎవడి వల్ల నా బిడ్డ బతుకు మారుతుందని ఒకసారి ఆలోచన చేయాలి కదా మీరు కూడా. నేను యాక్చువల్గా నిన్ను తెర మీద చూపించాలనేది నాకు ఇష్టం లేదు, కానీ ఇది ప్రజలకు తెలవాలని చెప్తున్నా. ఒక్కసారన్నా ఆలోచన చేయలే. 500 రూపాయలు ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడిస్తారు, ఏం పోస్తారు? ఇక్కడ మీ ఆలోచనలు ఉంటే ఎవడు మార్చగలుగుతాడు ప్రజలారా? ఎవడు మార్చలేడు. మీరు ఎవరిని అడుగు, మేము తీసుకోలే. ఈ 1,12,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయో తెలియదు. రాజకీయ పార్టీలో తెలియదు, పబ్లిక్ తెలియదు, ఆర్బీఐకి అంతకంటే ఎక్కువ తెలియదు. ఎంతగానో చెప్తారు ప్రజలారా? మీరు ఆలోచన చేసుకోండి, ఇప్పటికైనా మారండి. నేను డబ్బులకు ఓట్లు అమ్ముకునే వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇయ్యలేదని సిగ్గు లేకుండా రోడ్డెక్కి ధర్నాలు చేసే సిగ్గు లేని సమాజంలో బతుకుతున్నాం. అందులో నేనున్నందుకు ఇంకా సిగ్గుపడతా ఉన్నా. మాకు పైసలు రాలేదని రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈ బిడ్డ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ ఎదురా హౌలేగా అని చెప్పి గల్లాబట్టి అడిగినావా వచ్చిన లీడర్ను? నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే అన్న వాళ్ళు పంచుతున్నారన్నా, మనమేంది ఇది అన్న, వాళ్ళు పంచుతున్నారన్నా పైసలు, మనం ఎప్పుడు ఇస్తామన్నా? ఇందుకోసమా, ఇదానికోసమా నేను రాజకీయాలు చేయాల్సింది? మారాలి కదన్నా ఎక్కడ ఒక చోట. ఎవరి కోసమన్నా ఈ బతుకులు? మీ పిల్లల కోసమే కదన్నా. ఇవాళ శ్రీకాంత్ ఉన్నాడు, శ్రీకాంత్ బిడ్డకి ఇప్పుడు ఒక మల్లన్న టీం నుంచి ఒక 20,000 రూపాయలు మేము సాయం చేస్తాము. దీంతో నేను ఓట్లు కొనొచ్చు, కానీ బిడ్డ ఆరోగ్యాన్ని కొనలేను. గుర్తుపెట్టుకోండి, ఈ బిడ్డ భవిష్యత్తును నేను తెచ్చియలేను. దీంతో మీ ఓట్లు కొనొచ్చు. కనీసం ఒక 10 ఓట్లన్నా 500 రూపాయల చొప్పున కొట్టి నేను కొనొచ్చు. వీటితోటి 40 ఓట్లు కొనొచ్చు నేను. కానీ మీ 40 ఓట్లు కొనుడు కంటే నాకు ఈ బిడ్డ ఆరోగ్యం ఇంపార్టెంట్. ఇది పట్టుకో శ్రీకాంత్. ఒకటి చెప్తున్నా శ్రీకాంత్, జీవితంలో ఎప్పుడు ఓటు అమ్ముకోకూడదు. ఓటు చాలా అమ్ముకోవడం చాలా పొరపాటు. నేను చెప్తా ఉన్నా కదా, నేను చెప్పేది ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయము. డబ్బులు పంచు. డబ్బులే పంచాలి అనుకుంటే, నేను నిజంగా అలాంటి రాజకీయమే చేయాలనుకుంటే ఒక్క నిలబడకపోతుండే నా ముంగట. ఎన్నడూ ఈ దేశంలో ప్రజలలో కూడా ఒక మార్పు అనేది మనకు కనబడుతుంది. డెమోక్రసీ సిస్టంలో ఏమంటాం అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి లీడర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్, లీలా కుమార్ సార్.
సార్ లైవ్ లో ఉన్నారు సార్ నాతో పాటు. ఎస్ మల్లన్న. ఒక పాప వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాప ఆరోగ్యం కోసం తిరిగి 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 ఆఖరికి ఇక్కడికి వచ్చినారు సార్. మల్లన్న టీం నుంచి 20,000 చెక్కు పంపిస్తున్నాం సార్. ఆ పాపను బాగు చేసి ఇంటికి పంపించండి సార్. మీరు ముందు పైసలు కాదు పాపను పంపించండి, మాకు కావాల్సింది అది. సార్ తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వెంటనే తార్నాక సురక్ష హాస్పిటల్కి కోఆర్డినేట్ చేసి బండి మాట్లాడి లేకపోతే కార్లో ఎక్కించుకొని పోయి దించి హాస్పిటల్లో దించిరా. ఓకే వెళ్ళిపోతుంది. ఇది కాదబ్బా, నేను ఇదాని కోసం నేను చేస్తాను పోయి అది. ఆ చెక్ హాస్పిటల్ ఇచ్చాయి, వాళ్ళు చూసుకుంటారు. మిగతా ఎంతైనా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? రైట్. ఓకే. పాప ఆరోగ్యం బాగా. ఓకే.